వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ జోహార్ హ్యాపీ బర్త్డే వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జోహార్ జోహార్ जोहार వైఎస్ఆర్ జోహార్ జోహార్ जोहार వైఎస్ఆర్ జోహార్ జోహార్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ जोहार వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ जोहार వైఎస్ఆర్ జోహార్ జోహార్ రైట్ సార్ ఇక్కడ అన్న 6 ఐదరన్న కొంచెం బ్యాక్ जो इस दुनिया में नहीं रहे, हमें उन्हें नहीं रहने की वजह से आज वाईएस राजशेखर रेड्डी साहब को सारे आंध्र प्रदेश और तेलंगाना में याद करते हुए आज उनका बर्थडे मना रहे हैं। ऐसी ऐसी चीज़ें का कारनामे थे वाईएस राजशेखर रेड्डी के साथ। वाईएस राजशेखर रेड्डी साहब गरीब आदमी हो या किसान हो या स्टूडेंट हो या एम्बुलेंस के वास्ते 108 के इतने खिदमात के अंजाम दिए। जो स्कॉलरशिप हो, जो माइनॉरिटी रिजर्वेशन 4% का है, जो देन थी वाईएस राजशेखर रेड्डी साहब और जो कांग्रेस पार्टी मुझे मौका दिया, शुक्रिया अदा। మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నందన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారు అంటేనే గుర్తు వచ్చేది సంక్షేమం, పాదయాత్ర, ఉచిత కరెంటు, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 సేవలు. ఈ యొక్క సేవలను ఆ రోజు మేము 2006 సంవత్సరంలో వారిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నిజంగా వారి గురించి చెప్పాలంటే ఆధునిక దేవాలయాల ప్రాజెక్టులు కానీ, సంక్షేమం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన మహానేత వారు. మనందరికీ ఆదర్శం. వారి ఆశయాలను మనందరం ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల క్యాంప్ ఆఫీస్లో మరి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము చిన్న ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా రైతులందరికీ ఉచిత కరెంటు కానీ, ప్రతి ఒక్కరికి 2 రూపాయల కిలో బియ్యం కానీ, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి మరి రాష్ట్ర ప్రజలందరికీ మరి పరిపాలన అందించారు. మరి దురదృష్టవశాత్తు వారి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం ఈ రాష్ట్రానికి కానీ దేశానికి ఒక గొప్ప నాయకుని కోల్పోయిందని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సోదరులారా, స్నేహితులారా, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి గత 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూలదోసే విధంగా మండు టెండర్లో పాదయాత్ర 1000 కిలోమీటర్ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భరోసా కల్పించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి నేను ముఖ్యమంత్రి అయితే మీకు సంక్షేమ ఫలాలు అందిస్తా అని చెప్పి ఈ ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు అధికారం తీసుకొచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్ప తప్పదు. సోదరులారా, స్నేహితులారా, కమ్యూనిస్టు నాయకులు సైతం కూడా రాజశేఖర రెడ్డి గారిని మెచ్చుకున్నారు. ఓ సందర్భంలో కమ్యూనిస్టు నాయకుని ఆరోగ్యం బాగాలేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారి ఇంటికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బీరువకు రాజశేఖర రెడ్డి బొమ్మ అతికేసిండు. అదేంటయ్యా, నువ్వు కమ్యూనిస్టు నాయకుడివి, మేము కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, నువ్వు ఎందుకు అతికేసుకున్నావు అంటే మేము చేయలేనటువంటి పనులు రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నారంటే గొప్ప కమ్యూనిస్టులతోనే మరి అభినందన అందుకున్నటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పదు తప్పదు. అంతేకాకుండా మిత్రులారా, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు కూడా రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడుస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో పనిచేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు సంజయ్ అన్న గారు కూడా జగిత్యాలని అనిత్యం జగిత్యాల నియోజకవర్గంలో ప్రజలు అందుబాటులో ఉంటూ మరి సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి మరి గొప్ప నాయకుడు మరి సంజయ్ అన్న గారి సందర్భంగా తెలియజేసి అవకాశం ఇచ్చింది. నమస్కారం. రెడ్డి గారు
వారు 2 టర్ములు ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. అప్పుడు వారు చేసినటువంటి కార్యక్రమాలు రైతులకు ముఖ్యంగా పాడి కొనుగోలు కేంద్రాలు ఈరోజు మన రాష్ట్రంలో పూర్తిగా రైతులకు ఉపయోగించుకుంటున్నట్టు రాజశేఖర రెడ్డి గారి సహకారమే. మిత్రుడు చెప్పినట్టు రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పింది ఫీజు రియంబర్స్మెంట్ కానీ మిగతా అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారు దివంగతులైనా కూడా ప్రజల గుండెల్లో ఉన్నారు కాబట్టి వారు చేసిన కార్యక్రమాల ద్వారానే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కూడా ఇంకా ముందుకు పోతా ఉన్నది. దానికి అనుగుణంగా ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారు గ్రామాల అభివృద్ధి కానీ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కానీ శాయశక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వారికి పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి పెద్దలు మన ప్రియతమ నాయకులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అట్లాగే మిగతా వివిధ వర్గాల వివిధ హోదాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారు 2014 కన్నా ముందు చేవేళ్ళ నుంచి ఇచ్చోడ వరకు శ్రీకాకుళం జిల్లా ఉన్న ఇచ్చోడ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర మండు టెండర్లు చేసి 2014 ముందున్న ముఖ్యమంత్రి వాళ్ళు కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనే విధానం ఉన్నప్పుడు వ్యవసాయం దండగాని అప్పుడు అన్న పరిస్థితి లోపల ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఇచ్చి రైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తామన్న ఉద్దేశం కొద్దీ వారు 2014లో ఒంటి చేత్తోటి చేస్తే మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన 2.5 సంవత్సరాల రాజశేఖర రెడ్డి వారు పెట్టిన అభివృద్ధి పనులనే కొనసాగిస్తున్నాం. రాజశేఖర్ రాకముందు గ్రామాలన్నీ కుంటుపడిపోయినాయి, గ్రామాలంటే అభివృద్ధి లేదు. గాంధీజీ కలలుగా స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అనే నినాదాన్ని ముందు తీసుకుపోయి గ్రామాలలో మౌలిక వసతులు కల్పించి ఆనాడున్న ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఫండింగ్ ఇచ్చి సర్పంచ్కి ఇంత చేయాలి, ఎంపీటీసీలకి కోటా ఇస్తున్నామని సపరేట్గా అప్పుడు ఎంపీటీసీ కార్యకర్తలందరూ పిలుచుకొని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం పిలుచుకొని మీటింగ్ పెట్టి కార్యకర్తలు మీటింగ్ పెట్టి ఆనాడు ప్రతి గ్రామానికి ఒక ఎంపీటీసీ పరిధి లోపల 5 లక్షల పని పెట్టి సపరేట్గా గ్రామానికి వచ్చే నిధులు కాకుండా ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కాకుండా మా ఎంపీటీసీ గెలిచిండు వట్టిగానే ఉండద్దు ఆయన కూడా పనిచేయాలని ఉద్దేశం కొద్ది ప్రతి గ్రామ పంచాయతీ పరిధి లోపల ఎంపీటీసీ పరిధి లోపల 5 లక్షల రూపాయలు ఇచ్చి డెవలప్మెంట్ చేయించిన గొప్ప వ్యక్తి. మరి ఎంపీటీసీ గౌరవం మెరిగేలాగా మెదిలిన మహోన్నతమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని చెప్పక తప్పదు. వారు నడిచిన ఇంకా ఎండిపోయినట్టు చెరువులు ఎండిపోతే ఎట్లుంటుండో వారి కాళ్ళు పెట్టిన పచ్చదనం వస్తున్నట్టు అట్లాంటి సోషల్ మీడియాలో చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఇవాళ వారికి 77వ జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వివిధ హోదాలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బట్టలారు వేసుకుంటే అట్లాంటిది ఇలా ఉచిత విద్యుత్తు అనేది మన రాష్ట్రంలో రైతులకు ప్రవేశపెట్టి రైతులు ఎంతో నిరుత్సాహంగా ఉన్న సందర్భంలో రైతును రాజు చేస్తా, రైతులు నిరుత్సాహపడద్దు, రైతే దేశానికి వెన్నుముక అనే నానుడి మాటుతుంది. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశము, అట్లనే మన ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, అప్పుడు తెలంగాణ లేదు మేము ఆలోచించాం. తర్వాత మన తెలంగాణలో ఎస్ఆర్ఎస్పి కాలువ ఉన్నా కానీ ఇంకా చాలా బీడు భూములు ఉంటే ఇంకా కింది వరకు నీళ్ళు వెళ్ళాలని చెప్పి వరద కాలువ అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రారంభిస్తే మధ్యలో ఆగిపోయిన వరద కాలువ మన ప్రాంత వాస్తవులు ఎవరినడినా తెలుస్తుంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆ వరద కాలువలో ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చే నీరు కావచ్చు, ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం అంటారో కొన్నిసార్లు ఆ ప్రాజెక్టు ఏదైతే గేట్లు కట్టినరో దానివల్ల ఎన్నో ప్రాంతాలకు నీళ్ళు వచ్చింది. అంటే వరద కాలువను కూడా ఆ రోజు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారు ప్రారంభిస్తే పూర్తి చేసింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అది ఇప్పుడు మనకందరూ కూడా ఒక అదృష్టంగా భావించవచ్చు. రైతన్నలకు భూగర్భ జలాలు పెరిగినాయి. మరి మన ప్రాంతం విషయానికి వస్తే ఆ వరద కాలువ ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ చేసినామో
అక్కడ స్థలం అంతా కూడా సేకరించి మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలోనే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ప్రారంభమైంది. వారు చనిపోవడం, ఇక్కడ ఉన్న నాయకులు పట్టించుకోకపోవడం మధ్యలో ఆగిపోతే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2020 చివరిలో, అదేవిధంగా 21లో మళ్ళీ పని ప్రారంభించాం. 18లో భూమి పూజ చేసాం. అప్పటికి నేను ఎమ్మెల్యే కాలేదు, వేరే శాసనసభ్యులు ఉండి ఎంపీ గారు ఉండి, కానీ మొదట్లోనే ఆగిపోయింది. తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాలకు మళ్ళీ మొదలుపెట్టి 2 నెలలు పూర్తి చేసాం. అంటే అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, ఇందిరమ్మ కార్యక్రమం కావచ్చు, వారకాలు కావచ్చు, మన ప్రాంతంలో నగరబాటలో పట్టణానికి నిధులు కూడా కావచ్చు, కొన్ని లిఫ్ట్లు ఇక్కడ స్థానికులు సరిగా చేయక కానీ అంతర్గామ గ్రామానికి బస్సు యాత్రలు వచ్చేప్పుడు ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నాను. రైతులు రిప్రజెంటేషన్ ఇచ్చారు, మా చెరువు నిండుతలేదు అంటే వెంటనే మంజూరు ఇచ్చారు. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. అంటే ఏదైనా రైతుల పక్షాన ఒక విజ్ఞాపన పత్రం ఇస్తే వెంటనే స్పందించిన వ్యక్తి, విద్యార్థుల పక్షాన కావచ్చు, దళితుల పక్షాన కావచ్చు, మైనార్టీల పక్షాన కావచ్చు, ఎవరైతే అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలవుతారో ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకం. దాని గురించి శర్మ గారు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో రాసింది, చూసిన వచ్చేప్పుడు కార్లు వచ్చినప్పుడు చదువుకుంటూ వచ్చిన ఆరోగ్యశ్రీ పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అనేది ఏ విధంగా నడిచింది. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకంలో రాజశేఖర రెడ్డి గారు రాకముందు ₹1 లేకుండా వారే ముందుగా 1,50,000 ఇచ్చి ఎంతోమందిని ప్రోత్సహించారని చెప్పి ఈరోజు వ్యాసం రాసిన ఇక్కడ కూడా ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రి గారి దగ్గర పిఎస్గా ఓఎస్డీగా ఉన్నారు. ఈరోజు వార్తలు అంటే అట్లాంటి ఎంతో మానవీయ కోణంలో మానవతావాదిగా రాజశేఖర రెడ్డి గారు అందరి గుండెల్లో నిలిచిపోయింది. ఎవరు ఏది అడిగినా వారు కలిసి అడిగినా రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎన్నో చేశారు. నాకు కూడా తెలుసు, బాగా తెలిసిన వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతే వారి భార్య కంపాషనెట్ అపాయింట్మెంట్ అంటే బాగా చదువుకున్న అమ్మాయి కాబట్టి ఒక మద్దతు, ఎందుకంటే చట్టాలు చేసేది శాసనసభ్యులే ముఖ్యమంత్రి, దాన్ని అమెండ్మెంట్ చేసి మరీ జాబ్ ఇప్పించారు. అంటే అంతటి ఒకటే ఒక మాట, ఎవరైతే ఆ అమ్మాయి విడో ఉందో, భర్త చనిపోయాడో, మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబం, వాళ్ళ తాతగారు చాలా సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఈ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు 2-3 చెప్పగానే, వేరే పార్టీ వాళ్ళు కూడా చెప్పగానే అమెండ్మెంట్ చేసి వచ్చారు. అంటే అంత మానవతావాదిగా పేరు. అందుకే అంటారు వాళ్ళు చనిపోతే ఎంతోమంది గుండె ఆగి కూడా చనిపోయారు. అంతటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లు చనిపోవడం అవన్నీ కూడా జరిగింది. ఏదేమైనా వారి జయంతి సందర్భంలో వారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన నేను, జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షులు జిల్లా ఎస్సీ సీనియర్ నాయకులు, మార్కెట్ సీనియర్ నాయకులు రామచంద్రరావు గారు, శ్రీనివాస్ గారు అందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. అందరూ ధన్యవాదాలు.